నమస్తే ఫ్రెండ్స్. ఊరు పేరు భైరవకోన, డైరెక్టర్ వి ఆనంద్, హీరో సందీప్ కిషన్, ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. నిన్న రాత్రి 7:30కి హైదరాబాద్ బిగ్ స్క్రీన్ ఐమాక్స్లో ప్రీమియర్ చూడడం జరిగింది. నిన్ననే మూవీ ఎలా ఉంది అనేది మాట్లాడదాం అనుకున్నా, కానీ ఫుల్ హెడ్ఏక్ ఉండే. లేటుగా అయినా లేటెస్ట్గా మాట్లాడదాం. ఏ సినిమా అయినా 2 days బిఫోరే ప్రీమియర్ ప్రదర్శించారంటే సినిమా మీద 100% మూవీ టీమ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 2 days బిఫోర్ నిన్న చాలా చోట్ల ప్రీమియర్ వేశారు. ఐమాక్స్లో కూడా బిగ్ స్క్రీన్ టోటల్ హౌస్ఫుల్ అయిపోయింది. ప్రతి షో హౌస్ఫుల్ ఉండే. సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏదో మనం చూడబోతున్నాం. గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల ఇదే భైరవ కోన స్టోరీ అనే విధంగా ఇంతకుముందు ట్రైలర్లో కానీ సినిమా చూస్తున్నంతసేపు అదే మనకు గుర్తు చేశారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ సూపర్గా ఉంది. మనకి ఏదో చూడబోతున్నాం, కొత్త థ్రిల్లింగ్ స్టోరీ ఉండబోతుంది అన్నట్టు ఇంట్రడక్షన్ జరిగింది. తర్వాత కొన్ని చేంజింగ్ సీన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ, మరీ ముఖ్యంగా వైవివి హర్ష కామెడీ ట్రాక్ కానీ సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంత త్వరగా అయిపోయిందా అన్నట్టు మనకు ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్కి ముందు చాలా భయంకరమైన ట్విస్ట్ సెకండ్ హాఫ్లో ఒక రేంజ్లో ఉండబోతుంది. సెకండ్ హాఫ్ అసలైన సినిమా చూడబోతున్నాం. భైరవ కోన అంటే ఏంటి, ఇక్కడ నివసించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇక్కడ ఎందుకు భైరవ కోన ఓన్లీ నైట్ మాత్రమే అలౌడ్ ఉంటుంది, వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ బయటకు ఎందుకు రారు అనే విధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా ఉంటుంది. నేను ఎంత గొప్పగా ఊహించుకున్నా సెకండ్ హాఫ్ సినిమా ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంటర్వెల్ ఎలాగైతే ముగిసిందో సెకండ్ హాఫ్ ఆ రేంజ్లో టెంపో మాత్రం కంటిన్యూ లేదు. భైరవ కోన అంటే అక్కడ నివసించే వాళ్ళు ఎందుకు పగ, ప్రతీకారం, ప్రేమ ఇవన్నీ తీరకుండా చనిపోయిన వాళ్ళు అక్కడ దయ్యాలుగా నివసించి కొంతవరకైతే ఆకట్టుకున్నది. మరి ముఖ్యంగా రవిశంకర్ మన సాయి కుమార్ తమ్ముడు చనిపోయి భైరవ కోనలో ఒక లీడర్షిప్గా, దయ్యాలకే లీడర్షిప్గా ఉంటాడు. చనిపోయినా కానీ తన కూతురు బ్రతికే ఉంది. ఆ ప్రేమ సెంటిమెంటు, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మాత్రం సూపర్గా డిజైన్ చేసిండు. ఆ ఒక్కటి మాత్రం బాగా ఆకట్టుకున్నది. ఇంకా వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో ఫాదర్ క్యారెక్టర్ ఇవన్నీ ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఇంకో పెద్ద ఆవిడ చేసింది భైరవ కోనలో ఒక పెద్ద రోల్గా, అది కూడా కొంతవరకు బాగానే ఉంది. సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో ఎక్కడికో వెళుతుందిరా, ఏం గూస్ బంప్స్ వచ్చిందిరా అని ఆ టెంపో ఊహించుకున్న లోపే మళ్ళీ డల్ అని కిందికి అయిపోతుంది. ఒక రేంజ్లో తీసుకెళ్తాడు, టోటల్గా మళ్ళీ జీరో చేసేస్తాడు డైరెక్టర్. కొన్ని సీన్స్ అలా రాసుకున్నాడు, ముక్కలుగా డిజైన్ చేసుకున్నాడు. ఏదో షార్ట్ ఫిలిం లాగా ఇక్కడ భయపెడదాం, ఇక్కడ సాంగ్ పెడదాం, ఇక్కడ కామెడీ పెడదాం, ఇక్కడ ఇది పెడదాం అన్నట్టే ఉంది తప్ప ఒక స్టోరీ ఒక రేంజ్లో భైరవ కోన అంటే ఇది. గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీల స్టోరీ. భైరవ కోనకు వెళ్ళిన వాళ్ళు ఎలా బయటికి తిరిగి వస్తారో, అక్కడ నివసించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్గా డైరెక్టర్ తీద్దామనుకున్న సెకండ్ హాఫ్లో మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యిండు, కొంతవరకు 100% మిస్ అయ్యిండు. మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మనకు ఇంటర్వెల్కి ముందు వచ్చే గూస్ బంప్స్ కానీ, ఇంటర్వెల్కి ముందు ఇచ్చే హైప్ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఆ రేంజ్లో ఉన్నా కానీ ఇంకా సినిమా 100% నో డౌట్ సూపర్ డూపర్ హిట్ అవుతుండే. క్లైమాక్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. ఏంటిరా క్లైమాక్స్ ఇంత సాదా సీదాగా అయిపోయింది, జస్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ తోటి అయిపోయింది అన్నట్టు అనిపించింది. సందీప్ కిషన్ ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తుంటే బాగుంటుండే. జస్ట్ నార్మల్ ఇలాంటి టిపికల్ స్టోరీకి, ఇలాంటి భైరవ కోన ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాకి మన మెయిన్ నటన అనేది చాలా ఇంపార్టెంట్. తన ఏదో లవర్ బాయ్ లాగా నటించాడు ఆ భైరవ కోనకి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని హావభావాలు కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్గా చూపెడితే బాగుంటుండే. డైరెక్టర్ వి ఆనంద్ కథ ఏదో మనకు చిన్నపిల్లలకు అట్రాక్ట్ చేయడానికే భైరవ కోన అంటే ఏంటి, నైటు ఈ విధంగా ఇలా ఉండి మనుషులు ఎలా మారుతారు, కొన్ని సీన్స్ అయితే కొన్ని క్యారెక్టర్లు అయితే అర్ధంతరంగా ముగిసిపోయినాయి. మామూలుగా సరియు క్యారెక్టర్ కానీ, ఇంకోటి మధ్యలో యాక్సిడెంట్ అయిన క్యారెక్టర్ కానీ, ఇంకా రకరకాలుగా ఉంటాయి. మధ్యంతరంగానే ఆ క్యారెక్టర్కు ఎండు లేకుండా చాలా క్యారెక్టర్లు ముగిసిపోయినాయి. మరి ముఖ్యంగా బీజిఎం చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే. నేను ఎందుకంటే ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో చూశాను కాబట్టి సౌండ్ అయితే ఒక రేంజ్లో వదిలారు. మనకు ప్రతి ఒక్కటి బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. నార్మల్ థియేటర్లో ఎలా ఉందో బీజిఎం మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. కొన్ని లొకేషన్స్, సీన్స్ చాలా బాగా డిజైన్ చేశాడు. ఆ నైట్ అయిన తర్వాత కొన్ని ట్రాన్స్ఫర్ అయిపోయే మళ్ళీ దయాల లేక మారి నెక్స్ట్ డేనే మారిపోవడం, కొన్ని సీన్స్ అయితే ఆకట్టుకునే విధంగా, కొన్ని అర్రర్ సీక్వెన్స్ కూడా బాగా పెట్టాడు. కొంతవరకే నచ్చింది. క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా 100%
2 days బిఫోరే ప్రీమియర్ వేయకుంటే బాగుంటుండే. ఫుల్ 100% సినిమా బ్లాక్ బాస్టర్ అంటేనే వేయాలి. మొన్న వచ్చిన ఇంతకుముందు బేబీ సినిమా కానీ కొన్ని వేరే సినిమాలు 100% బాగుందంటేనే వేయాలి. ఏ మాత్రం తేడా కొట్టినా కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది డిసప్పాయింట్ అయిపోతుంది. టోటల్గా సినిమా ఎలా ఉందంటే ఏదో ఊహించుకుంటాం, ఏదో ముక్కలుగా చూసినట్టు స్టోరీ అనిపించింది నాకైతే. డైరెక్టర్ కొంతవరకే సక్సెస్ అయ్యిండు, సందీప్ కిషన్ కూడా కొంతవరకే సక్సెస్ అయ్యిండు. 2 హీరోయిన్లు ఉంటారు, ఒకటి ఫ్లాష్ బ్యాక్, ఒకటి ప్రజెంటు. హీరోయిన్లు కూడా పర్వాలేదు, జస్ట్ ఓకే, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఓకే. ఇంకా అక్కడ భైరవ కోణలో కొందరు క్రూరత్వమైన లాగా వాళ్ళు చేసే క్యారెక్టర్ బాగానే ఉంది. మరి ముఖ్యంగా బ్రహ్మాజీ క్యారెక్టర్ పర్లేదు, ఓకే అనిపించింది. వైవి హర్ష మా అందరికంటే బాగా ఆకట్టుకున్నది వెన్నెల కిషోర్ క్యారెక్టర్, రవిశంకర్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు. వాళ్ళిద్దరు క్యారెక్టర్ సెంటిమెంటు ప్లస్ భైరవ కోణలో వాళ్ళు చేసే కొన్ని నటన చాలా బాగుంది. 1 టైం అయితే 100% వాచబుల్ మూవీ. ఈ సినిమా కంటెంట్ అని వెతికితే అంత రేంజ్లో లేదు. టైంపాస్గా 1 టైం వాచబుల్, జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.